సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ పాతది ఆల్రెడీ కేంద్రం దగ్గర ఉన్నది. వాళ్ళు అట్లనే పెట్టి కూర్చున్నారు, చూస్తున్నారు తమాషా. వీళ్ళు ఇట్లనే చేయని, వీళ్ళు చేస్తే మళ్ళీ కేంద్రం అనొచ్చు, మీరే కదండి మళ్ళీ కొత్త అలైన్మెంట్ అంటున్నారు, అందుకోసం మేము ఆపినామని చెప్పి కేంద్రం అంటది. వీళ్ళేమో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాకుండా వీళ్ళ సొంత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ తిప్పుకుంటా పోయి కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ డిపిఆర్ అయిపోలేదు, ఇప్పటికీ కొత్త అలైన్మెంట్ అన్నాను మరి పంపించిరా కేంద్రానికంటే మళ్ళీ ఇప్పటికీ పంపించలేదు సదరన్ పార్టీది కూడా. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, పాత అలైన్మెంట్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంది, అది కేంద్రం దగ్గర ఉన్నది, దాన్ని అప్రూవ్ చేయించుకోండి. మీరు అనవసరంగా కొత్త అలైన్మెంట్ పేరు మీద మీ రియల్ ఎస్టేట్ దందా కోసం ప్రజాధనాన్ని వృధా చేయొద్దు, డిలే చేయొద్దు, అవకాశం ఉన్నది మొదలు తెచ్చుకోండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఉప్పల్ టు నారేపల్లి ఫ్లైఓవర్ మీద రోజుకో మాట మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అసెంబ్లీలో చెప్పిన క్లియర్గా, అయినా సరే చెప్పిన బద్దాలే మళ్ళా చెప్పుడు అలవాటు అయిపోయింది మంత్రి గారికి. మర్చిపోయిన అది రీజనల్ రింగ్ రోడ్ గురించి ఏమన్నాడో ఒకసారి ఈ మధ్యలోనే మంత్రి గారి వల్ల పేషీలో ఆ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి మా భూములు మీరు కొత్త అలైన్మెంట్ చేస్తున్నారు, మా భూములు మేము కోల్పోతున్నాము, మాకు న్యాయం చేయండి అని పోతే వాళ్ళతో ఏమన్నాడో ఒకసారి చూడండి. ప్రాజెక్టు అప్పుడు రాలేదే, మొత్తం పెండింగ్ ఉంది. సౌత్ నార్త్ ఏది కాదు, మీరు వినే దొరుకుతుంది కానీ ఏది కాదని చెప్తున్నా. ఏమంటున్నాడు మంత్రి గారు, సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు భూ నిర్వాసితులు పోతే ఇంకా ప్రాజెక్ట్ అప్రూవ్ కాలేదు, అది అవుతుందో కాదో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు స్వయాన మంత్రి గారే. అంటే మీకు కావద్దని ఉన్నదా, అవ్వాలని ఉన్నదా? అంటే ఇంత కన్ఫ్యూజను మీరు క్రియేట్ చేస్తూ ఈ రాష్ట్రానికి ఏం లాభం చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లనే ఉప్పల్ ఫ్లైఓవరు, మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు లక్ష్మారెడ్డి గారు, వారు రోజు వరకు ఆ ప్రాంతం వాళ్ళు కంప్లైంట్, అన్న ఇది ఎప్పుడైతుంది ఏంది అని నాకు ఫోన్ చేసినాడు ఇవాళ. రండి డీటెయిల్ తీసుకొని రండి, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, మాట్లాడదాం మీ సమస్య కూడా అని చెప్పి వారిని కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా అది నేషనల్ హైవే ప్రాజెక్ట్. 2017లో గజిట్ అయింది, 2018లో స్టార్ట్ అయింది. అది ఆ సుబ్బిరామరెడ్డి గారు ఆయన కన్స్ట్రక్షన్ పేరు గాయత్రి కన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. మనకు సంబంధం లేదు, నేషనల్ హైవే వాళ్ళే టెండరింగ్ చేసినారు, వాళ్ళకి అవార్డు అయింది. ఆయన స్లోగా చేస్తున్నాడు. నేను మంత్రిని అయిన తర్వాత రివ్యూ చేసాం, ఎందుకు స్లో చేస్తున్నాడు ఏంటి అని చేసి ట్రై చేసినాము. ఆయనని చాలాసార్లు ఆయనతో మాట్లాడినాము. ఒక 2-3 సంవత్సరాలు ఏదో మెల్లగా నడిచింది, ఓ 40% వరకు అయిపోయింది. ఒక స్టేజ్లో మొత్తం కాపేసినాడు. ఏంటి పరిస్థితి అని అంటే ఆఫీసర్లు చెప్పినారు, సార్ డబ్బులు ఏవైతే పోతున్నాయో ఆయన వేరే వాడుతున్నట్టున్నాడు, మరి ప్రాజెక్టుకు డబ్బులు వస్తలేవు. ఒక ఎస్క్రో అకౌంట్ అని ఉంటుంది, మన ఇంజనీరు ఆ కంపెనీ కలిపి జాయింట్ అకౌంట్ ఉంటుంది, ఆ డబ్బుల్ని మన ఇంజనీరు పర్యవేక్షణలో డబ్బులు ఖర్చు పెట్టబడుతుంది, ఎస్క్రో అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేపియాలి సార్ అన్నాడు. ఇదిగోండి 28 ఏప్రిల్ 2022, కొద్దిగా జూమ్ చేయండి సార్. 28 ఏప్రిల్ 2022లో ఇక ఎస్క్రో అకౌంటు
నేను మంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయించినాం. ఓపెన్ చేయించి కొద్దిగా నడిపిస్తే మేము దిగిపోయేటప్పటికి ఒక 40% పనులు అయినాయి. 40% పనులు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చినారు. స్లోగా జరుగుతాను. ప్రజలు అడుగుతున్నారు. మా ఎమ్మెల్యే గారు అడిగారు చాలాసార్లు, లక్ష్మారెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారిని అడిగినారు, అసెంబ్లీలో అడిగినాం, స్లోగా జరుగుతుంది అని. అప్పుడు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడినాడు ఆయన, మంత్రి గారు అసెంబ్లీలో. అప్పుడు చెప్పినాను నేను, ఎస్క్రో ఓపెన్ నేనే ఓపెన్ చేయించాను అని చెప్పాను. ఆయన ఓపెన్ చేయించినాను అబద్ధం అన్నాడు. నేనున్నప్పుడే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయించినాము. ఇప్పుడు అక్కడ ఉన్న 2 మార్గాలు. ఒకటి, ఆ కాంట్రాక్టర్ చాలా డిలే అయిపోయింది, ఆయనకు రేటు పడతలైతలేదు, పెనాల్టీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ పెనాల్టీస్ మాఫ్ చేసి ఆయనకి ఏమైనా రీరేట్స్ ఏమైనా ఇస్తే అదొక మార్గం. లేదంటే ఆయనను ఫోర్క్లోజ్ చేసేసి కొత్త కాంట్రాక్టర్ని పెట్టడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి మేము అడిగినాం. అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి. నేను అసెంబ్లీలో ఈ మంత్రి గారికి కూడా చెప్పిన, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు చేయడానికి, అది ఫాస్ట్ కావాలంటే అని చెప్పిన. అయినా సరే ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో మొన్న 16 జూలై 25వ సంవత్సరం రోజు ఇగో ఆయన అక్కడికి పోయినాడు. ఇది ఆయన పోస్టే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఫేస్బుక్ పోస్ట్. మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మా లక్ష్మారెడ్డి గారు కూడా ఉన్నారు. వెళ్ళి అప్పుడు ఏమంటే, ఈ దసరా నాటికి ఫ్లైఓవర్ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పినాడు. మొన్న దసరా అయిపోయింది. అందుబాటులో వచ్చిందా అండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాల నుంచి మేము అప్పుడు ఉన్నప్పుడు 40% పని అయింది. నువ్వు ఇప్పుడు ఎంత శాతం పని ఎక్కువ చేయించినావు? కంప్లీట్ చేసినావా? ఇప్పుడు ఎట్లా పరిస్థితున్నదో చూడండి ఒకసారి. ఇప్పుడు ఉప్పల్ ఫ్లైఓవర్ పరిస్థితి ఇది 3 రోజుల నాడు తీసిన వీడియో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇదే నువ్వు దసరాకు పూర్తి చేస్తాను ఫ్లైఓవర్. దసరా అయిపోయి 3 రోజులు అవుతుంది. ఇంతకు నువ్వు ఈ దసరా అన్నావా, వచ్చే సంవత్సరం దసరా అన్నావా, లేకో మీ ప్రభుత్వం అయిపోయినాక ప్రతిపక్షంలోకి వచ్చే దసరాలో ప్రారంభిస్తారా? కొంచెం క్లారిటీగా చెప్పండి. ఇది పరిస్థితి. మళ్ళా ఎప్పుడో నిన్న వచ్చే దసరాకని అన్నాడట. ఆయన ఇష్టమిగా, ఆయన నోటికి ఏది వస్తే అది అనడమే. ఇట్లా ప్రతిసారి నోటికి ఏదేస్తే అనడం. నేను ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాంట్రాక్టర్ని మార్చినాము అని చెప్పినాడు, కాంట్రాక్టర్ని మార్చలే. అదే కాంట్రాక్టర్ గాయత్రి కన్స్ట్రక్షన్సే ఉన్నారు. నేను చెప్పిన 2 ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్రపోజల్స్లో ఏదో ఒకటి ఎన్హెచ్ఏ వాళ్ళని ఒప్పించి చేపిస్తే ఆ పని తొందరగా అవుతుంది. నేను ఉన్నప్పుడు ట్రై చేసిన, అది లాస్ట్ మూమెంట్లో ట్రై చేసిన. ఇప్పుడు మీరు అది చెయ్యండి. అంతే తప్పిస్తే 22 నెలలు అయింది, ఎక్కడి గొంగలు అక్కడనే ఉన్నది. ఈ దసరా కంటివి మళ్ళా దసరా కన్నా పడుతుంది. ఇట్లా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారు? కాబట్టి ఇప్పటికైనా దాని కార్యాచరణ కరెక్ట్ తీసుకొని అయ్యే మార్గాన్ని చూసుకొని చేయాలి. ఇంకో మెయిన్ ఏంటంటే, మా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఆ కింద ఏదైతే ఉంటుందో ఉప్పల్ ఫ్లైఓవర్ అటుపక్కన ఇటుపక్కన ఇప్పుడు కింద నుంచి పోయేది, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ రోడ్ చాలా ఖరాబ్ అయింది. దాన్ని స్ట్రెంగ్తన్ రిన్యువల్ చేయండి. మేము మంత్రిగా ఉన్నప్పుడు నేను 2 సార్లు రిన్యువల్ చేసిన దాన్ని. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటే చేసిన. వాళ్ళు ఎన్హెచ్ఏ వాళ్ళు స్పందించకపోతే మన రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన. ఇప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీరు చేయండి, రిన్యువల్ చేస్తే ఇప్పుడు పోయే వాళ్ళకన్నా ఈజీ ఉంటుంది, కింద నుంచి పోయే వాళ్ళకన్నా. ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏ వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే. వాళ్ళు పెట్టినటువంటి కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. దాన్ని కోఆర్డినేట్ చేసుకోలేక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు మా పైన ఏదో మాట్లాడి పబ్బం గడుపుదామని చూస్తున్నాడు. మా పైన మాట్లాడి లాభం లేదు. మీరు వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది. మీరేం చేయాలనో చెయ్యండి. ప్రజలకు ఇబ్బందులు
గురికాకుండా చూడండి అని చెప్పి ఇప్పటికైనా నేను మంత్రి గారికి సూచిస్తూ ఉన్నా. అట్లనే టిమ్స్ హాస్పిటల్స్, ఇది ఒక పెద్ద నోబుల్ కాజ్ తోటి, ఒక దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఆ రోజు పేద ప్రజల ఆరోగ్యం, వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, కార్పొరేట్ వైద్యం అందాలంటే అని చెప్పి పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలి, యశోదలో, అపోలోలో, కిమ్స్లో ఎటువంటి వైద్యం అయితే ఉంటుందో అటువంటి వైద్యం, ఆ గ్రేడ్, ఆ వైద్యం అందాలి పేద ప్రజలకు అని చెప్పి టిమ్స్ పేరు మీద ఆ రోజు వరంగల్లో 1, హైదరాబాద్లో 3, 1 నిమ్స్, మొత్తం 5 ఆసుపత్రుల్ని మొత్తం డిజైన్ చేయించి, ల్యాండ్ ఎక్వైర్ చేయించి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి, ఇంకా దానికి ఫైనాన్స్ కూడా టైప్ చేయించండి బ్యాంక్స్ తోటి. ఇవన్నీ హాస్పిటల్స్కు డబ్బులు ఇబ్బంది కూడా లేదు, బడ్జెట్లో నుంచి డబ్బులు ఇబ్బంది కూడా లేదు, ఫైనాన్స్ కూడా టైప్ చేయించినారు. ఇవన్నీ చేయించి మేము దిగిపోయేటప్పటికే వరంగల్ హాస్పిటల్ 60% కంప్లీట్ చేసినాం, ఎల్బీ నగర్ 50%, అల్వాల్ ఆల్మోస్ట్ 50%, సనత్ నగర్ 50%, నిమ్స్ ఒకటి 25%. మేము దిగిపోయే నాటికి చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ టైప్ చేయించి అంత చేసి వాళ్ళు ఇవ్వాల్సింది ఏంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి 25% ఇస్తే 75% బ్యాంక్ ఇస్తుంది. ఆ 25% డబ్బులు ఇవ్వలేక పనులు మొత్తం కుంటుపడిపోయినాయి. వరంగల్లో మేము ఉన్నప్పుడు 60% కంప్లీట్ అయితే ఇప్పుడు ఒక 10% పనులు అయినాయి అంతే. మేము 1 ఇయర్లో 60% చేసినాం, వీళ్ళు 2 సంవత్సరాలలో చేసింది 10% వర్క్స్, జస్ట్ 10% వర్కులు చేసినారు. డబ్బులు రెడీ ఉండంగా ఏంది 25% స్టేట్ బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వాలి, అది ఇయ్యక పేమెంట్లు కాక కాంట్రాక్టర్లు చతికలు పడిపోయారు. అట్టనే ఎల్బీ నగర్లో మేము 1 ఇయర్లో 50% కంప్లీట్ చేసినాం, వీళ్ళు ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయింది. యాక్చువల్ ఇంకో 1 ఇయర్లో అది కంప్లీట్ కావాలి, కానీ 2 ఏళ్ళు అయింది. ఇది కూడా ఒక 10-20% మాత్రమే వాళ్ళు చేసారు. మేము 24 ఫ్లోర్లు పెడితే 11 ఫ్లోర్లో తగ్గించారు. అల్వాల్లో 50% కంప్లీట్ చేస్తే మేము ఉన్నప్పుడు 1 ఇయర్లో, నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకో 50% కంప్లీట్ కావాలి, కానీ ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. అది అంతే 60% అయింది. ఇప్పటికంటే 10% వాళ్ళు చేసింది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 10%, మేము ఒక సంవత్సరంలో చేసింది 50%. సనత్ నగర్లో 50% మేము చేసినాం, వీళ్ళు 20% చేసారు ఇప్పుడు అక్కడ, అది 70% అయింది ఇప్పుడు. అట్లనే నిమ్స్ మేము 25% అప్పుడు కంప్లీట్ చేస్తే వీళ్ళు 5% చేసారు ఇప్పుడు వచ్చి 2 ఏళ్లలో. మేము 1 ఇయర్లో 25% చేసినాం. ఇది ఫ్యాక్ట్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా కేసీఆర్ గారు ఇలా చేసిచ్చిపోతే చెయ్యలేక సాతగాక ఇవాళ ఒకవేళ నిజంగానే వీళ్ళు ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఉంటే, ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేసి ఉంటే ఈ సంవత్సరం పాటు పేద ప్రజలకు ఆ వైద్యం అందేది కదా, కొన్ని కోట్ల రూపాయలు పేదల డబ్బులు మిగిలేయి కదా. ఇంకా ఇప్పుడు ఏసిర్రా అంటే లేదు, ఇప్పుడు అన్ని ఇంకా 60%, 50%, 70%లే ఉన్నాయి. కొన్నిటికి 6 నెలల్లో కంప్లీట్ చేస్తారట, కొన్నిటికి సంవత్సరంలో కంప్లీట్ చేస్తారట, డేట్లు పెడతారు. ఇప్పటికి 3-4 సార్లు డేట్లు పెట్టిర్రు. అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చేసినారో, ఇది చేస్తే కేసీఆర్ గారికి పేరేస్తుంది అనుకోకూరి, కంప్లీట్ చేయండి దయచేసి. అన్నీ రెడీ ఉన్నాయి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి, ప్లాన్లు, డిజైన్లు, డబ్బులు అన్నీ రెడీ ఉన్నాయి, కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అందుకే నేను మరొక్కసారి ముగించే ముందు, 2 ఏళ్ళు అయింది మీరు వచ్చి, 22 నెలలు, దాదాపు 2 ఏళ్ళు అయింది. ఇంకా మా మీద ఏడుచుడు ఆపేయండి, మా మీద ఏడుచుడు ఆపేసి మీరేం చేశారనేది ఇప్పుడు పాయింట్. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో ₹1 కూడా ఖర్చు పెట్టలే ఇప్పటికీ. మేము ఇచ్చిన 100 కోట్లు కూడా అట్లనే ఉన్నాయి, మురిగిపోతున్నాయి. 1 ఎకరానికి కూడా పైసలు ఇవ్వలే, ఒక రైతుకు ₹1 ఇవ్వలే, టెండర్లే ఓపెన్ చేయలే, అట్లనే ఉన్నాయి టెండర్లు. మరి ఈసీ క్లియరెన్స్ ఏమైందో తెలియదు, అది అవసరమా అవసరం కాదా, సబ్జెక్టు కరెక్షన్
పర్మనెంట్ నంబర్ రావాలి, సబ్జెక్ట్ కరెక్షన్ అది వచ్చిందా లేదా, ఫైనాన్షియల్ క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, సెంట్రల్ క్యాబినెట్ నుంచి. ఆ పని చేయండి. మేమున్నప్పుడు ఎట్లున్నదో గట్లనే ఉన్నది ఇప్పుడు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నార్థన్ పార్ట్ అట్లనే ఉంది, సదరన్ పార్ట్ ఇంకా చెడిపేసారు మీరు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ భూములలోకి రోడ్డు తీసుకుపోదామని చెప్పి దాన్ని మొత్తంగా చెడిపేసారు. ఇంకా అట్లనే ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా అంతే. మేము ఉన్నప్పుడు ఏమున్నదో గదే 40% అయింది, ఇప్పుడు గదే ఉన్నది, ఏమీ లేదు కొత్తగా. ఓ 10 మంది పని చేస్తున్నారు టుక్కు అని. మా లక్ష్మారెడ్డి సాబ్ ఇప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చింది. మళ్ళా ప్రెస్సుకు పోతున్నాం కదా, మాట్లాడేటప్పుడు కరెక్ట్ ఉండాలా అని చెప్పిన నేను. ఏం లేదన్న 10 మంది పని చేస్తున్నారు, ఆడో 5 ఈడో 5 చేస్తున్నారు, అది ఎప్పుడైతుందో ఏమన్న మాట మాట్లాడుతున్నారు. తొందరగా పనులు మొదలు పెట్టియండి. ఇది మన స్టేట్ గవర్నమెంట్ పని కాదు, నేషనల్ హైవే అథారిటీది. ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే 16 మంది బీజేపీ ఎంపీలు ఇన్వాల్వ్ చేపియాలా. అట్లనే హాస్పిటల్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వచ్చో 10-20% పని చేసిర్రు. మేము అప్పుడు సంవత్సరంలో 50-60% పనులు చేస్తే బ్యాంక్ లోన్లు మేము రెడీ చేసి పెట్టించినాం, మీకు ల్యాండ్ అక్వైరీ చేసి పెట్టినాము. ల్యాండ్లు కూడా ఏందండి, కొత్తపేట మార్కెట్ని షిఫ్ట్ చేసినాం. ఎంత టైం పడుతుంది దానికి, ఎంత కష్టమవుతుంది. వరంగల్లో జైలుని షిఫ్ట్ చేసినాం. అట్లనే అల్వాల్లో అది వేరే సొసైటీది ఉంటే ఆ సొసైటీని రిక్వెస్ట్ చేసి తీసుకొని వాళ్ళకి వేరే ల్యాండ్ ఇచ్చి, అట్లే ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఎర్రగడ్డలో వీళ్ళందరినీ ఒప్పించి, అంటే సిటీకి 4 వైపులా ఉండాలి అని కేసీఆర్ గారి ఆలోచన. నిమ్స్ సరిపోతలేదని చెప్పి నిమ్స్లో ఆ క్వార్టర్స్ అన్ని తీసేసి అక్కడ ఉన్న స్కూల్ ఉంటే స్కూల్ని పక్కన కట్టించి ఇప్పుడు మేము కట్టించిన స్కూల్ దానికి నేను ఇనాగ్రేషన్ చేసాడు మంత్రి గారు పోయి. అది నిమ్స్ కట్టే ప్లేస్లో ఉండే ఆ స్కూలు. ఇట్లా ఇవన్నీ మేము రెడీ చేసి పెడితే ఈ 22 నెలల్లో మీరు చేసింది టిమ్స్ హాస్పిటల్లో పని 10-20%, మేము సంవత్సరంలో 50% చేసినాం. కాబట్టి అది ఫాస్ట్ అప్ చేయండి, మీకు అడ్డమేం లేదు దాంట్లో. ఈ పనులు మానేసి మా మీద ఏడవడం ఎందుకు? మీకు అధికారం ఇచ్చిర్రు ప్రజలు, 2 సంవత్సరాలు అయింది. ప్రజలకు పనిచేసే ఆలోచన చేయండి. ఇట్లనే మా మీద ఏడ్చుకుంటూ పోతే గట్లనే ఏడ్చుకుంటూ పోతారు మీరు. మా మీద ఏడిస్తే ఇట్లనే ఇంకా మీరు ఏడ్చుకుంటూనే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, RRR ప్రాజెక్టుని తొందరగా పనులు మొదలుపెట్టండి. ఉప్పల్ ఫ్లైఓవర్ని తొందరగా కంప్లీట్ చేయండి. టిమ్స్ హాస్పిటల్స్ని తొందరగా కంప్లీట్ చేయండి. పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.